సూర్యాపేట జిల్లా కోదాడ ఎంఆర్ఓ కార్యాలయంలో లంచగొండి అధికారుల బాగోతంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఎంఆర్ఓ సాయి గౌడ్పై బదిలీ వేటు వేశారు. పట్టా మార్పిడి విషయంలో ఒక రైతును రెవెన్యూ అధికారులు లంచం డిమాండ్ చేశారు. దాంతో ఆ రైతు ఆధారాలతో సహా అధికారుల అవినీతి వ్యవహారంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఆర్ఏ సుజిత్ కలెక్టరేట్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ షఫీని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు. రైతులను వేధించినా, బాధితులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేసినా కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ ఎంఆర్ఓ కార్యాలయంలో లంచగొండి అధికారుల బాగోతంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. ఎంఆర్ఓ సాయి గౌడ్పై బదిలీ వేటు వేశారు. ఇట్లాంటి ఘటనలు మళ్ళీ పునరావృతమైతే కనుక ఇటువంటి యాక్షన్సే ఉంటాయంటూ కూడా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది కలెక్టర్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్ కిరణ్, ఇంతకు ముందు ఏదైనా ఇటువంటి వ్యవహారాలు బయటకు వచ్చాయా? రైతే స్వయంగా వెళ్లి కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వారి మీద యాక్షన్ తీసుకోవడం మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? మిగిలిన రైతులు ఎవరైనా ఈ విషయానికి సంబంధించి బయటకు రావడం జరుగుతుందా? ఆశా, సూర్యాపేట జిల్లా కోదాడ ఎంఆర్ఓ కార్యాలయంలో రెవెన్యూ అధికారుల అవినీతి వ్యవహారంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. అయితే కాపుగల్లు గ్రామానికి చెందినటువంటి ఒక రైతు అంటే వారికి వారసత్వంగా వస్తున్నటువంటి భూమికి సంబంధించి పంపకాల కోసం స్లాట్ బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అందులో ఉన్నటువంటి ధరణి సైట్ కి సంబంధించి కొన్ని లుసుగులు ఉన్నాయి. ఆ లుసుగులను మొత్తం క్యాచ్ చేసుకున్నటువంటి ఆర్ఐ సుజిత్ అదే సదరు రైతును లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ₹1,00,000 లంచం ఇస్తే మీరు కోరుకున్నట్టు కూడా ఈ పట్టా మార్పిడి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఆడియో వ్యవహారానికి సంబంధించి ఏదైతే బేరసారాలకు సంబంధించినటువంటి ఒక ఆడియో ఉంది, ఆ ఆడియోను జిల్లా కలెక్టర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం, ఆ ఆడియోను ఎవిడెన్స్ గా తీసుకొని ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఈ ఘటన వ్యవహారంపై కూడా సీరియస్ అయినట్టు కూడా తెలిసింది. దీంతో విచారణకు ఆదేశించినటువంటి జిల్లా కలెక్టర్ రైతును లంచం అడిగింది వాస్తవమేనని ధృవీకరించారు. దీంతో ఎంఆర్ఓ సాయి గౌడ్ తో పాటు ఆర్ఐ సుజిత్ అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ లో పనిచేస్తున్నటువంటి సీనియర్ అసిస్టెంట్ షఫీను బాధ్యులు చేస్తూ వారిపై వేటు వేయడం జరిగింది. అయితే సాయి గౌడ్ పై బదిలీ వేటు వేయగా మిగతా అధికారం అంటే ఆర్ఐ సుజిత్ తో పాటు షఫీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే చాలా రోజులుగా కూడా ఈ కోదాడ రెవెన్యూ అధికారులు అక్రమాలకు తెగబడ్డట్టు కూడా తెలుస్తా ఉంది. భూమి వారసత్వంగా వస్తున్నటువంటి భూమి పంపకాలకు సంబంధించి కొన్ని వాళ్లకు అంటే పట్టా మార్పిడికి సంబంధించి కొన్ని షరతులు ఉంటాయి. ఆ షరతులను బట్టి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ అటువంటి లుసుగులను క్యాచ్ చేసుకున్నటువంటి ఇక్కడ ధరణి ఆపరేటర్ కావచ్చు, ఇటు ఆర్ఐ అదేవిధంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు బాధితులను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఇటు కలెక్టర్ దృష్టికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో కలెక్టర్ ఇటు రెవెన్యూ అధికారులకు సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. రైతులను వేధించినా, ఎవరినైనా పనుల కోసం బాధితులు వచ్చినా వారిని ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్రమార్కుల గుండెల్లో రైలు పరుగుతున్నాయని చెప్పొచ్చు. ఆశ. రైట్ కిరణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.